ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వచ్చేసి పార్ట్ 2లో అయితే త్రింబకేశ్వర జ్యోతిర్లింగాన్ని అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బయట గుడి అనమాట. ఇప్పుడైతే గుడిని కొద్దిగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కట్టెలు అన్ని కట్టారు అనమాట. అయితే మనం పొద్దున 5 o'clock లేచి అయితే బయలుదేరి స్నానం చేసుకుని అయితే గుడిలోకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట ఫ్రెండ్స్. గుడిలో జనాలు అయితే ఉన్నారు ఆల్రెడీ. స్నానం చేసుకొని పక్కన లైన్లో నించున్నాం. ఇంకా ఒక 1 hour వరకు వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. చాలా మంది జనాలు అయితే వచ్చేసినారు. మెల్లమెల్లగా కదులుతూ ఉంది లైన్ అయితే. వచ్చేసి 5:30 లోపు అయితే మనకైతే గుడిలో అయితే లోపల ఎంట్రీ అయితే ఇచ్చేసినారు ఫ్రెండ్స్. గుడి లోపల ఫస్ట్ ఇట్లా ఉంటుంది అనమాట. గుడి లోపల ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనకైతే ఇక్కడ త్రిశూలం అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే మనకి రైడ్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూద్దాం మనము లోపలికి అయితే మనమైతే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అయితే జనాలు చూసుకోవచ్చు ఇలా అయితే లైన్లో అయితే పాటిస్తున్నారు. లైన్లో క్యూలో అయితే వెళ్తున్నారు. చూడండి, చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ అయితే. ఇది వచ్చేసి మనకి బ్రహ్మ విష్ణు శివుడు అయితే కలిసి ఉండేది ఒక జ్యోతిర్లింగం అనమాట. ఇది వచ్చేసి మనకి నాసిక్ త్రింబకేశ్వరంలో అయితే ఉన్నదన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మహారాష్ట్రలో వచ్చేసి మనకైతే 5 పైన మనకి జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి. మనం అయితే ఫస్ట్ అయితే మనం త్రింబకేశ్వరాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే లైన్లో అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. వెనకాల అయితే మన ఫ్రెండ్ అయితే వాసుబాయ్ అయితే మనతో అయితే ఉన్నాడు. దర్శనం కోసం అయితే మేము అందరం అయితే లైన్లో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది అయితే లైన్లో అయితే ఉన్నారు. ఇంకా బయట అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఇప్పుడే వేసారు కాబట్టి మేమైతే తొందరగా అయితే దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అయితే లోపలికి అయితే కురుకుతున్నాం అనమాట. చూసుకోవచ్చు, ఎవ్వరు ఆగడం అయితే లేదు. అందరూ గుడిలోకి అయితే ఫస్ట్ వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ మొత్తం అందరం అయితే వచ్చేసి ఇక్కడ అయితే స్టక్ అయిపోయినాం అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మనకి గుడిలోకి ఇంకొక 5 minutes జర్నీ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అయితే గుడిలో 5 minutes ముందు కొద్ది ముందుకైతే వచ్చేసినాం అనమాట. ఒక 5-10 minutesలో అయితే లోపలైతే దర్శనం చేసుకోవడానికి అయితే మనకి వీలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకైతే 2 లైన్లు అయితే ఉన్నాయి. ఆ 2 లైన్లకి అయితే పబ్లిక్ని అయితే నీట్గా పంపిస్తున్నారు. పొద్దున కాబట్టి మనకైతే ఏమి జింగాట లేకుండా అయితే మనకైతే నీట్గా అయితే దర్శనం అయితే జరగడం జరుగుతుంది. ఇది వచ్చేసి నంది దగ్గర అయితే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం చెవులో చెప్పడం కానీ చేశారనుకోండి, అదే ఆ నంది వెళ్ళి దేవుడి దగ్గర అయితే చెప్తారు అనమాట. మన బాధలు ఏమున్నా అది మనకి దేవుడు మన మాట విన్నట్టు అనమాట ఫ్రెండ్స్. అందుకనే నంది చెవులు అయితే మనకి మన కోరికలు బాధలు అయితే నంది చెవులు అయితే చెప్తారు. ఇప్పుడైతే మేము మళ్ళీ లైన్లో వచ్చేసి అయితే లైన్లో అయితే నించున్నాము. గుడి దర్బార్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది జనాలు అయితే ఉన్నారు. డబల్ లైన్ అయితే అయిపోయారు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మనం మెయిన్ దర్బార్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి కెమెరాలో అయితే మనకి రికార్డింగ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మొత్తం అయితే పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు లింగానికి అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లారిటీగా. ఇక్కడ జనాలు వచ్చేసి ఇక్కడ అయితే ఫోన్స్ అయితే మాట్లాడడం అనమాట ఫ్రెండ్స్. ఎక్కడన్నా వీడియో తీసుకోవచ్చు, కానీ ఇక్కడ దేవుని దగ్గర అయితే వీడియో తీయడానికి అయితే లేదనమాట. చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కెమెరాలలో అయితే LED స్క్రీన్ల మీద అయితే మనకి ఇంకా అయితే మనకి చూపిస్తారు అనమాట. మొత్తానికి అయితే మనకి దర్శనం అయితే బయటకు వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం అయితే ఫేమస్ అయిన ప్లేస్ త్రింబకేశ్వర్లో ఫోటో షూట్ అయిన ప్లేస్ అనమాట. ఇదైతే త్రిశూలం. ఇక్కడ నుంచి అయితే మనం అయితే కొద్దిగా లోపలికి వెళ్ళేసి అయితే మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే మొత్తం గుడి చుట్టూ అయితే తిరిగేసి అయితే వీడియోలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. మాకైతే ఒక 2 hours అయితే దర్శనం అయితే నీట్గా అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మీకు ఎలా అయిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎవరెవరు త్రింబకేశ్వర్ వెళ్దాం అనుకుంటున్నారు, బడ్జెట్ ప్లాన్ ఎలానో నేను మీకు ఇంకొక వీడియోలో చేసి చెప్తాను. దానికోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం అయితే గుడి చుట్టూ అయితే మనం అయితే ఒక రౌండ్ వ్యూ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చిక్కలతో అయితే మొత్తం కట్టేసినారు. లాస్ట్ వచ్చేసి దేవునికి అయితే మొత్తం నమస్కారం పెట్టుకొని అయితే చిన్న ఇల్లు అయితే తీసుకొని అయితే మనం అయితే బయటకు వచ్చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు అయితే గ్రూప్ ఫోటో అయితే ప్రతి గ్రూప్లో అయితే కామన్ అనమాట. గ్రూప్ ఫోటో అయితే తీసుకొని అయితే బయటకు అయితే వచ్చేసినాం మేమైతే. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మనకైతే వచ్చేసి రోడ్డు మీదకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి మనకి సైడ్లో కొండలు కనిపిస్తున్నాయి. ఆ కొండల మీదకి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ రూట్ వచ్చేసి ఒక ట్రెక్కింగ్ లాగా అయితే మారబోతుంది ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి
ఎక్కడ చూసిన గుడిలో అయితే మాక్సిమం గుడిలో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆ కొండ మీద అయితే గుడిలో అయితే ఉంటాయి. ఆ గుడి దగ్గరికి వెళ్ళి అయితే మీకు వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే ట్రెక్కింగ్కి స్టార్ట్ కానీ అయితే కొద్దిగా రెస్ట్ అయితే తీసుకున్నాం చెట్టు కింద తీసుకొని మెల్లగా అయితే మళ్ళీ బయలుదేరినాం కిందకి. జర్నీ అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇంకా ఆలోచిస్తుంటా. అంటే గుడికి వెళ్ళేసి అయితే దేవుని మొక్కుని మళ్ళీ అయితే కొండ మీదకి అయితే వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి మధ్యాహ్నం 11 అవుతుంది. ఇప్పుడు ఫుల్ ఎండ ఉంది. మనం వచ్చేసి ఇక్కడ ఈ ఆర్ట్స్లోకి వెళ్ళి అయితే లోపలికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్రహ్మగిరి హిల్స్ అనమాట. ఈ పేరు తెలియని వారు అంటే ఎవరు ఉన్నారనమాట ఫ్రెండ్స్. ఇక్కడ త్రింబకేశ్వర టెంపుల్ కృష్ణవారు ప్రతి వాళ్ళు అయితే ఆ కొండ మీదకి అయితే ఎక్కుతారనమాట. ఆ కొండ మీకు నెక్స్ట్ పార్ట్లో అయితే నేను చూపిస్తా ఫ్రెండ్స్. నేనైతే చాలా అయితే కష్టపడ్డాను ఎక్కడానికి. మీరు ఎలా ఎక్కుతారో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇది వచ్చేసి మనకైతే ఇక్కడ గోదావరి నది అయితే మొత్తం ఎండిపోయింది. నెక్స్ట్ వీడియోలో అయితే